హరీష్ సంతోష్లే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతోనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఆవిడేమన్నారో ఒకసారి క్లియర్గా విన్న తర్వాత మనం డిబేట్ స్టార్ట్ చేద్దామండి. ఇది మరొక ఎవరి వల్ల అంటుంది అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ములకు కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తు లాంటి పర్సనాలిటీ ఆయనది. ఆయనను చేయబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతూ ఉన్నది. ఎందుకంటే నా పెళ్ళప్పుడు నా పెళ్ళి చేయడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన. రాజకీయాలలో 40-50 ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలే కేసీఆర్ గారు. అనేక మంది వాళ్ళు మాట్లాడుతుంటారు, చాలా మాటలు మాట్లాడుతుంటారు, కానీ నాకు తెలుసు, నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి ఎన్నడూ ఆయనకు ఆశ లేదు. అటువంటి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం, ఇదేస్తాం, అదేస్తాం. ఎవరు కారణం దీనికి అంతటికి? ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరున్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు. అన్ని విషయాలను వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమన్నారు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నాది తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. కానీ దేవుడు లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే. ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు
నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ 70, 80, 90 రోజుల నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోవాలి. ఇలా తీసుకుంటున్నా, ఎందుకంటే విషయం నాది కాదు, ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ. సో గౌతమ్ గారు, ఏదైతే నిన్న అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగిందో కాళేశ్వరానికి సంబంధించి సిబిఐకి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రకటన కూడా చేశారు. అదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అనుకుంటే ఇప్పుడు కవిత గారు మాట్లాడిన విషయం ఇంకా అంతకంటే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఆ పార్టీలోనే ఉన్నారు. మొన్నటి వరకు పేర్లు ఎక్కడా తీసుకోకుండా కొంతమంది మీద విమర్శలు చేస్తూ వచ్చిన ఆవిడ ఇవాళ డైరెక్ట్గా పేర్లు తీసుకొని తనని ఇబ్బంది పెట్టారు అంతకుముందు, కానీ ఆ రోజు ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఇవాళ నా తండ్రినే ఇబ్బంది పెడుతున్నారు, అవినీతి మార్కలు అంటడానికి ప్రధాన కారణం వాళ్ళే అంటూ హరీష్ గారి పేరు అలాగే సంతోష్ గారి పేర్లు తీసుకున్న పరిస్థితుల్లో దీని మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఆవిడ వ్యాఖ్యల వెనక ఈ కారణాలు ఏంటి అనేది బీఆర్ఎస్ పార్టీలో ఏం చర్చ జరుగుతుంది దీని గురించి? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడాల్సింది అదేవిధంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతి, అదేవిధంగా పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా మా కవిత గారు మాట్లాడిన మాటలు, వీటన్నిటి విషయాలలో మనము మాట్లాడుకోవాలని కూర్చున్నట్టుగా లేదు. ఏదో కొంచెం మన బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేద్దామని చెప్పేసి ఒక పకడ్బందీ ప్లాన్తోని రవి ముసి నవ్వుకుంటూ లోపల నవ్వుకుంటూ కూర్చుంటూ ఏదేదో చేస్తున్నారు. కార్నర్ చేస్తూ మాట్లాడుకోవాల్సిన వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అవకాశం మీరే కల్పిస్తుంది. వినండి, మీరు ముసి నవ్వులు నవ్వినా, బాహాటంగా నవ్వినా, పళ్ళు కనపడేటట్టు నవ్వినా అక్కడ ఏమీ లేదు. చెప్పదలుచుకుంది ఏంటంటే కవిత గారు మాట్లాడినా, ఇంకో సిబిఐ మాట్లాడినా, ఇదే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా, రేపు బీజేపీ పార్టీ మాట్లాడినా అక్కడ ఏమీ లేని వ్యవహారంలో ఏలు పెట్టి కెలకడం తప్ప ఏముంది అక్కడ? ఇదే కవిత గారు ఇప్పుడు మాట్లాడిన మాటల్లో మనం కొంత తీసుకుందాం. కాళేశ్వరం రిపోర్టు, కాళేశ్వరం కమిషన్ దేని మీద వేశారు? ఇదే కాంగ్రెస్ పార్టీలో సమాధానం చెప్పాలి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు. కేవలం ఒకే ఒక అంశము, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది వాళ్ళ ఆరోపణ. అవినీతి జరిగింది కాబట్టి పీసీ ఘోష్ కమిషన్ సంవత్సర కాలం క్రితం వేశారు. పీసీ ఘోష్ గారు ఈ సంవత్సర కాలం కష్టపడి చెమటోడ్చి రక్తాన్ని చెమటగా మార్చి రిపోర్ట్లో ఏం పొందుపరిచారు? ఎక్కడైనా ఎవరి పేరైనా ఎవరి మీదైనా ఇన్ని రూపాయలని, ఇన్ని కోట్లని, ఫలానా వాళ్ళు తీసుకున్నారని, ఫలానా వాళ్ళ దగ్గర దొరికిందని, ఫలానా వాళ్ళు దీన్ని దాపెట్టారని ఎక్కడైనా ఒక పైసానా పీసీ ఘోష్ కమిషన్ లో ఉందా? ఒక్క మాట అయినా ఉందా? నిన్న జరిగిన అవినీతి అవినీతి గురించి కాదు, వాళ్ళ ఆరోపణ అదే ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ పీసీ ఘోష్ కమిషన్ ప్రధానంగా వేసింది ఏంటంటే ఎక్కడైతే నిర్మాణంలో అవకతవకలు జరిగాయో, లోపాలు ఉన్నాయో వాటి గురించి, కాబట్టి మెయిన్గా అది ప్రస్తావించింది. తర్వాత జరిగే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో సిబిఐయో ఇంకేదో వేస్తే దాంట్లో ఎవరు అవినీతి చేశారు, మీరు అన్నట్టుగా డబ్బులు ఎవరి దగ్గర దాపెట్టారు, ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. నేను కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాటల్ని బట్టి నేను చెప్తున్నా, వాళ్ళు అవినీతి ఆరోపణలు చేయటము, పీసీ ఘోష్ కమిషన్ వేయటము, దాంట్లో ఎన్ని రూపాయలు బయటపడ్డాయని చెప్పేసి మాట్లాడము, 650 పేజీలలో ఎక్కడైనా ఎవరి ప్రస్తావన ఉందా అని చెప్పేసి ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పాలి. సిబిఐ అదేవిధంగా ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నిన్నటిదాకా బీజేపీ మీద ఏం మాట్లాడింది? ఇదే చట్టబద్ధ సంస్థల్ని ఉపయోగించి, వ్యవస్థల్ని ఉపయోగించి ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తున్నాయని మాట్లాడింది. అటువంటి పార్టీ ఈరోజు సిబిఐకి ఇస్తుందంటే చేతగాకనే కదా. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చేతగాకనే, ఇది చేతగాకనే సిబిఐకి సిబిఐకి అప్పగిస్తే ఏం జరుగుతుంది? మీరు ఏమనుకుంటున్నారు? ఏం జరిగిందని? ఇక్కడ ఎక్కడైనా దానికి సంబంధించిన ఒక ఆరోపణ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదన్నా ఒక విషయం ఉంటే మాట్లాడుకోవచ్చు. ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ కవిత గారు ఏ అంశాలు తీసుకొచ్చినా దాంట్లో హరీష్ రావు గారు నిన్న అసెంబ్లీలో కంప్లీట్గా 650 పేజీలలో
ప్రతి ఒక్క పేజీకి ప్రతి ఒక్క అక్షరానికి సమాధానం చెప్పగలిగే కెపాసిటీ ఉంది, చెప్తాను కూర్చోండి అని చెప్పేసి అన్నారు. సో మేము ప్రతి దానికి సమాధానం చెప్తాము. సమాధానం వినగలిగే స్థితి అదేవిధంగా ఓపిక వాళ్ళకి లేదు కాబట్టి నిన్న అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు అడ్డు తగలడం, మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా లేదా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా పదే పదే అడ్డు తగలడం చేశారు. సో దీంట్లో అవినీతి ఆరోపణలు ఏవీ లేవు. కమిషన్ కూడా ఈరోజు చెప్పింది ఏం లేదు. రేపు సిబిఐ వచ్చిన తర్వాత కూడా ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఏ బేస్తో ఇచ్చిండ్రు, ఏ బేస్తో ఇవ్వలేదు అనే విషయాలు ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి. దీంట్లో కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 6 హామీల అమలు విషయం ప్రజలు నిన్నటి దాకా కమిషన్ రూపంలో మాట్లాడుకున్నారు. కాళేశ్వరం అని మాట్లాడుకున్నారు. దాదాపు 2 సంవత్సరాలు గడిచినాయి. దాని మీద సంవత్సరం పాటు ప్రచారం చేయడం, ఇంకో సంవత్సరం పాటు కమిషన్ వేయడం, ఇక దీన్ని జనాల్లో ప్రజల్లో పెట్టడం. ఇది ఒక ఎత్తుగడ అయితే, రెండో ఎత్తుగడ ఏంటంటే ఇప్పుడు సిబిఐకి అప్పగించింది కదా, ఇక సిబిఐ లెక్కతోని ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల పాటు కాళేశ్వరం అని మాట్లాడదలుచుకున్నాం. అంతే తప్ప అక్కడ నిజమేంది, నిజాలేంది అనేది వాళ్ళ ఉద్దేశం కాదు. వాళ్ళ హామీల్ని డైవర్షన్ చేయడం కోసం, డైవర్ట్గా మలచడం కోసం ఈ టాపిక్ని సజీవంగా ఉంచాలి, ప్రజల మధ్య చర్చగా ఉంచటం కోసం మాత్రమే సిబిఐకి అప్పగించారు తప్ప ఈరోజు సిబిఐ ఏమీ చెయ్యలేని స్థితి. వాస్తవం ఇది. ఎందుకనంటే దేశవ్యాప్తంగా సిబిఐ దగ్గర సుమారు 8,000 పైచిలుకు కేసులు ఇదే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నమోదైతే వీళ్ళ పర్సంటేజ్ ఆఫ్ సాల్యుయేషన్ ఏంటంటే 0.8 అనుకుంటారు. 0.8. కాబట్టి వీళ్ళు కొండంత ఎలుకను పట్టి అన్న చందంగా ఉంది తప్పితే వీళ్ళ దగ్గర సరుకు లేదు. ఆ సరుకు వీళ్ళు అనుకుంటున్న సరుకు వాళ్ళకు ఉపయోగపడేది కూడా కాదు. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే పనే ఒకటే కాళేశ్వరంలో నీళ్లున్నాయి. ఈరోజు ప్రాజెక్టు బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆ బ్రహ్మాండంగా నడిచే ప్రాజెక్టును తప్పుబట్టి ప్రజలకు ఆటంకాలు కలిగించే విధంగా లేదా ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా చేసే ప్రయత్నం తప్ప వేరేదేం లేదు. మీరు చెప్పే విషయాలు అవే వాస్తవాలు అయితే ఇవాళ కవిత గారు మాట్లాడిన ఆ విషయాలే ప్రస్తావించారు. పీసీ కమిషన్ కే క్రెడిబిలిటీ లేదు. ఇంకా కవితకి ఎక్కడి నుంచి వచ్చింది క్రెడిబిలిటీ? పీసీ కమిషన్ కి క్రెడిబిలిటీ లేదు. లేదని మీరే ఇంకా కవితక్క మాటలకి ఇంకా అసలే లేదు. అక్కడ పీసీ కమిషన్ ఏమన్నా హరీష్ రావు గారి పేరెత్తి ఈయన హరీష్ రావు గారు ఇంత సంపాదించినాను అన్నదా, లేకపోతే సంతోష్ రావు గారు ఇంత సంపాదించినదా? ఏదో గుమ్మడికాయ దొంగలు ఎవరైనా అంటే భుజాలు తడుముకునే రకంగా మాట్లాడితే మనం ఎవరికి ఏమంటాం? అర్థమైందా? మనం కాలమే కొన్నిటికి సమాధానం చెప్తుంది, ఇంకొన్నిటికి అధికారము అవకాశము అవన్నీ వాటికి సమాధానం చెప్తాయి కొంతకాలం ఆగితే. కాబట్టి ఈ విషయాలలో మనం పెద్దగా చర్చించుకొని లేకపోతే ఇప్పుడే దోషులు అని చెప్పేసి ఇంకొకటి మాట్లాడడానికి ఏం లేదు. కాబట్టి నిన్న వేసిన కమిషన్ అది పిసిసి కమిషన్, అది ఘోష్ కమిషన్ కాదు. పిసిసి ఏర్పాటు చేసి దాంట్లో ఉపోద్ఘాతం అంతా ఈయనతో రాపించి ఫైనల్ రిజల్ట్ పిసిసి రాసిన స్థితి. కాబట్టి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈరోజు ఒక క్యాబినెట్గా కూర్చొని వాళ్ళంతా ఒక మూకుమ్మడిగా మాట్లాడుకొని 4వ దొంగ వాటా పంచుకున్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ వ్యవహరిస్తూ ఉంది. రేపు రాబోయే రోజులలో ప్రజలు వాళ్లకు అన్ని రకాలుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల్లో పెళ్ళుబుకుతున్న నిరసన ఏదైతే ఉందో, అసంతృప్తి ఏదైతే ఉందో, ఈ అసంతృప్తిని నిరసనని లెక్కలోకి తీసుకోకుండా వీళ్ళు ఇటువంటి విషయాల్ని మాట్లాడుకోవడం, ఇటువంటి విషయాల్ని ప్రచారంలో పెట్టడము ఏం ఉపయోగం లేదు. వాళ్ళు చేయాల్సిన పని చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు. వాళ్ళు చేయాల్సిన పని చేయకపోతే ప్రజలు విపరీతమైన కోపంతో ఉన్నారు. ఆ అగ్నికి ఆహుతి కావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అనేది మేము చెప్పదలుచుకున్నాం. సుప్రీం గాంధీ గారు, కాళేశ్వరానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాట్లాడినప్పుడు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నా కానీ ఏది మాట్లాడినా కూడా మొదటి నుంచి బీజేపీ మాత్రం ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలి అని వాదించుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఎటకేలకి వాళ్ళ సిబిఐకి అప్పచెప్పారు, మా పోరాటం ఫలించింది అని బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు కూడా అదే విషయం ప్రస్తావించారు. బట్ సిబిఐ